తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా గురు తిరోగమనం. అప్పటి వరకు శుక్రుడు తన స్వక్షేత్రంలో నుంచి ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం, కుజుడు కూడా డిసెంబర్ 8, 9 తారీఖుల తర్వాతకి వృశ్చిక రాశి నుండి ధనుస్సులోకి ప్రవేశించడం, అప్పటి వరకు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత అది మాలవ్య యోగంగా, అలాగే కుజుడు గనక తన స్వక్షేత్రంలో ఉంటే రుచక యోగం ఉన్నటువంటివన్నీ కూడా 7, 8 తారీఖుల వరకు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. 7, 8 తారీఖుల మధ్యలో ద్వాదశ రాశుల వారు ఎవరూ కూడా ఎట్టి పరిస్థితులలో ఇక్కడ చతుర్గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది. అది కేవలం ఒక రోజు మొత్తం ఉంటుంది. ఆ రోజున మటుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయడం కానీ, విశేషమైనటువంటి కార్యక్రమాలు కానీ చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఈ గ్రహ సంచారాల్లో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నట్టయితే, బుధ గ్రహ సంచారం తులలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత బుధుడు ఎప్పుడు కూడా 1వ స్థానంలో అంత యోగించడు. ద్వితీయ స్థానంలో, అలాగే చతుర్థ, షష్టమ, అష్టమ, దశమ, ఏకాదశ స్థానంలో లాభిస్తాడు. అందుకని 8వ తారీఖు తర్వాతకి బుధుడు సూర్యుడితో కలిసి ఈ ద్వితీయ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. సో అప్పటి వరకు ఆగండి. 8, 9 తారీఖుల తర్వాత నుంచి విశేషమైనటువంటి వ్యాపార సంబంధిత విషయాల్లో లాభాలు ఎక్కువగా గడిస్తారు. అలాగే సూర్యుడు ఎప్పుడైతే తృతీయంలోకి ప్రవేశిస్తాడో అప్పటి వరకు కూడా ఏదైనా అధికరణ సిద్ధి వీరికి లాభించదు. అలాగే శుక్రుడు కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వలన ఖచ్చితంగా శుక్రుడు కూడా ద్వితీయంలో, ఇక్కడ శుక్రుడు ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వారికి లాభిస్తారు. భార్యాభర్తల మధ్యలో కూడా విశేషమైనటువంటి అన్యోన్య దాంపత్యాన్ని వీరు చేస్తారు. అలాగే ఈ తులారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు ఈ యొక్క తృతీయంలోకి ప్రవేశించేది 8వ తారీఖు. ఈ 8వ తారీఖు కంటే మునుపు మాత్రమే కుజ సంబంధం అంటే భూ సంబంధితమైనటువంటి విషయాలు, ఇల్లు కొనడము, అమ్మడము అన్నీ కూడా వీరికి లాభించేటువంటి పరిస్థితులు ఉంది. అలా కాకుండా కుజుడు ఎప్పుడు మళ్ళీ అయితే 4వ స్థానంలోకి మకరంలోకి ప్రవేశిస్తాడో అప్పటి వరకు మీరు ఇల్లు కొనాలన్నా, భూములు కొనాలన్నా అంతగా యోగించవు. ఇప్పుడు చూసుకున్నట్టయితే తులారాశి వారికి సంబంధించి పంచమ స్థానమునందు రాహుగ్రహ సంచారము. పంచమంలో రాహువు శుక్రుడు ఎలా ప్రవర్తిస్తాడు కాబట్టి యోగిస్తుంది. కానీ ఎక్కువ శాతం మీరు మనుషుల్ని కానీ ఏదైనా సిచ్యువేషన్ని కానీ మ్యానిపులేట్ చేసేటువంటి విధంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి షష్టమంలో ఉన్నటువంటి శని ఎప్పుడూ కూడా షష్టమంలో అంతగా లాభించడు. కాబట్టే వీరికి ఎక్కువ శాతం మోకాల నొప్పులు కానీ, వెన్ను నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, నిద్ర లేకపోవడం కానీ, నిద్ర పోవాలన్నా నిద్ర పట్టకపోవడం కానీ జరగచ్చు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి నవమ స్థానంలోకి గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే 9వ ఇంట గురు సంచారం చేస్తారో వీరి యొక్క గురుబలం పెరుగుతుంది. దాని వలన విశేషమైనటువంటి లాభం చేకూరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వలన ద్వితీయ లాభస్థానం అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది కాస్త గండి పడవచ్చు. ఏవైనా పనులు పెండింగ్లో పెట్టవచ్చు లేదా మర్చిపోవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓవరాల్గా చూసుకుంటే ఈ గురు తిరోగమనం కానివ్వండి, ఈ యొక్క రుచక యోగం కానివ్వండి, స్పెషల్గా వీళ్ళ యొక్క ఈ రాశి వాళ్ళకి చేసేది ఏమీ లేదు. వాళ్ళకు సాధారణంగా ఏంటంటే ఒక మంచి టాప్ స్పీడ్లో ఉన్నటువంటి వెహికల్ జరుగుతూ ఉంటే ఎలా మూవ్ అవుతూ ఉంటుంది అలా వెళ్తూ ఉన్నారు. ఎక్కడైనా మళ్ళీ ఆగితేనే తప్ప ఆగకుండా ఉన్నంత వరకు వీరికి అద్భుతమైనటువంటి పనులే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. ఎవరైనా సరే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా డీటెయిల్గా జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క జాతకంలో మీకు విశేషంగా 16 భావచక్రములు, దశాంతర్దశలు, అష్టక వర్గ, నవాంశ, ద్వాదశాంశ వీటన్నిటి గురించి కూడా ప్రస్తావన చేయడము, వాటి గురించి మీతో డీటెయిల్గా మాట్లాడడము, మీ వివాహము, వైవాహిక జీవితము, వ్యాపారం
వ్యాపారము, వృత్తి, అలాగే సంతానము, వివాహం చేసుకునేటువంటి వారు ఏ దిక్కు నుండి వస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ యొక్క జాతకంలో మెన్షన్ చేయడం జరుగుతుంది. 2511 రూపాయలు ఈ జాతకానికి కూడా ఛార్జ్ చేస్తాను నేను పెట్టేటువంటి ఎఫర్ట్కి. అలాగే అందరూ కూడా ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఉన్న గ్రహచారాల్ని బట్టి, తిథి వార నక్షత్ర యోగ కరణాలని బట్టి మనం జాతకాన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుందని చెప్పుకున్నాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏ మంత్రం చదవాలి ఈ డిసెంబర్ నెలలో అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో అలా చూస్తున్నారు తప్ప నేను చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి, వీలైతే ఇన్ఫర్మేటివ్ ఉండి ఇంకొంతమందికి షేర్ చేయండి. కాస్త దానివల్ల మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరూ కూడా పాటించండి. మంత్రం ఏం చదవాలి అనేటువంటిది నేను ఆఖరిలో చెప్తాను. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటంటే, మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళిపోండి. నిత్యము కూడా ఒక పిరికెడు ధాన్యం తీసుకొని వెళ్ళాలి. అది ఏ ధాన్యం తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం నాడు ప్రారంభించాలనుకోండి, పిరికెడు గోధుమలు అంతే, ఒక ఆకుడొప్పలో వేసేసి, చిన్న మట్టి ప్రమిదలు మీకు బయట నెయ్యి వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ, అది తీసుకొని వెళ్ళి ఆ ధాన్యంపై పెట్టి వెలిగించండి. తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు? 21 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. ఇది నేను మళ్ళీ ప్రతి రోజుకి చెప్పను. మీరు నవగ్రహాల గుళ్ళో ఎప్పుడు ప్రదక్షిణ చేసినా 21 ప్రదక్షిణాలు చేయాలంటే 7 గ్రహాలకి 7 మూళ్ళ 21, రాహుకేతువులకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 మూళ్ళ 6 ప్రదక్షిణాలు, మొత్తం 27. అందుకే 27 నక్షత్రాలు మనకు ఉంటాయి నవగ్రహాల్ని బేస్ చేసుకొని. అయితే ఇలా చేయడం వలన నక్షత్ర నవగ్రహ దోషములుంటే పోతాయి. అది కూడా సూర్య సంబంధితమైనటువంటి దోషములుంటే ఆదివారం నాడు చేయడం వల్ల. అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రం చెబుతూ ఎన్నిసార్లు వేతే అన్నిసార్లు. దయచేసి మీరు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళినా అక్కడితో పూర్తవ్వాలి. నేను నూనె బాటిల్ తీసుకెళ్తా, నేను నూనె పోసి వెలిగిస్తా, ఆ నూనె మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా, కుదరదు. పసుపు తీసుకెళ్తా, కుంకుమ తీసుకెళ్తా, కేజీ పొట్లను తీసుకెళ్ళి కొద్దిగా వాడి వెనక్కి తీసుకొస్తా, కుదరదు. మీరు ఏ క్వాంటిటీ తీసుకెళ్తారో అక్కడితో క్లోజ్ చేయండి. అంటే తక్కువ తీసుకెళ్ళండి, అక్కడితో క్లోజ్ చేయండి. సోమవారం నాడు విషయానికి వస్తే, పిరికెడు బియ్యము లేదా ఒడ్లు ఒక ఆకుడొప్పలో వేసి చంద్ర భగవానుడి దగ్గర పెట్టండి. మొదటి రోజు సూర్యుడి దగ్గర పెట్టండి, రెండవ రోజు చంద్ర భగవానుడి దగ్గర పెట్టి దానిపైన ధాన్యం పైనే ఒక దీపం, ప్రతిరోజు కొత్త దీపం వెలిగించాల్సిందే. మట్టి దీపం ₹2, ఇంత చిన్న దీపాలు ₹2 ఉంటాయి. దాంట్లో ఇంతంత నెయ్యి వేయండి, ఒత్తి పెట్టండి. అవి కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు, అవే తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఈ ప్రదక్షిణాలు కామన్, ప్రతిరోజు కూడా చేసేటువంటివి. అలాగే మంగళవారం నాడు కుజుడికి, అలాగే రాహుకి, కేతువుకి కూడా చేయొచ్చు. అయితే కుజగ్రహానికి చేసేటప్పుడు పిరికెడు కందులు తీసుకొని ఒక ఆకు డొప్పలో వేసి, ఒక పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఆ కందుల పైన వెలిగించేసేయండి. తరువాతకి ఆ ప్రదక్షిణాలు చేయడం కామన్, చదివేటువంటి మంత్రం కూడా కామన్. తర్వాతకి బుధగ్రహానికి సంబంధించి పిరికెడు పెసర్లు వేసి దీపం పెట్టేసి బుధవారం నాడు ప్రదక్షిణాలు కామన్, మంత్రం కామన్. గురువారం నాటి విషయానికి వస్తే శనగపప్పు లేదా శనగలు పిరికెడు వేసి ఆకుడొప్పలో దానిపైన కొత్త దీపం, ప్రతిరోజు కూడా కొత్త దీపం వెలిగించాలి. చిన్న మట్టి ప్రమిద సరిపోతుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చదవాలి. 21 ప్రదక్షిణాలు, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో. అలాగే శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు వేసి తర్వాతకి దీపం పెట్టి తర్వాతకి మీరు ప్రదక్షిణాలు కామన్, అలాగే మంత్రం కూడా కామన్. ప్రతిరోజు కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాం, ఎంత మంత్రం చదువుతున్నాం లెక్క అవసరం లేదు, ప్రదక్షిణాలకు మాత్రమే లెక్క. 21 సవ్యం, 6 ప్రదక్షిణాలు అపసవ్యం. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. శని గ్రహానికి సంబంధించి చేసిన రోజు కొంచెం ప్రత్యేకంగా చేయండి. చేసేటప్పుడు పిరికెడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దానిపైన ఒక దీపం పెట్టేసుకొని, వీలైతే దీపం నువ్వుల నూనెతో వెలిగించి, వీలైతే ఒత్తి కూడా నల్ల ఒత్తి వేసి
ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి. ఈ నవగ్రహ మంత్రాలతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని చదవండి. ఇక మిగిలింది రాహుకేతువులు మంగళవారం నాడు చేయాలి కాబట్టి పిరికెడు నల్ల మినుములు ఒక ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణలు 21 కామన్గా మీరు ప్రతిరోజు చేసేవి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటివి 6 ప్రదక్షిణాలు. అలాగే కేతుగ్రహానికి కూడా ఆకుడొప్పలో నల్లటి రంగులో ఉండేటువంటి ఈ యొక్క ఉలవలు వేసి దానిపైన దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ 21, యాంటీ క్లాక్ వైజ్ 6. ఇన్ కేసు రోజు మీరు ఏమైనా పండ్లు తీసుకెళ్తారా, ఒక 2 పండ్లు తీసుకెళ్ళండి, అంతకు మించి వద్దు. ఏ గ్రహానికి మీరు తీసుకెళ్తే ఆ గ్రహానికి తీసుకెళ్ళండి. లేదు ప్రతి గ్రహానికి కూడా బెల్లం ముద్దలు పెడతా అంటే చిన్న సైజులో బెల్లం ముద్దలు ప్రతి ఒక్క గ్రహానికి పెట్టండి. పూలు కావాలంటే ఏ రోజు ఏ గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహానికి మీరు పూలు పెట్టండి. అలా విశేషంగా ఈ యొక్క నెల రోజులు కూడా చేయండి. ఎందుకు అంటే గ్రహ సంచారాలు విపరీతంగా మారుతున్నాయి. సంవత్సరం ఆఖరికి వచ్చేసింది. వచ్చే సంవత్సరంలో జల సంబంధితమైనటువంటి విషయాలు, అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు విశేషంగా జరగనున్నాయి. కాబట్టి అలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం దాటుకొని ప్రశాంతంగా ఉండాలి అంటే, శక్తిని చేకూరాలంటే నవగ్రహాలు నక్షత్రాలకు సంబంధించిన సంపూర్ణ శుభ కృపా కటాక్షాలు మన యందు ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పేటువంటి రెమెడీస్ గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే జాతకం గురించి ఇంకా డీటెయిల్గా చెప్పి ఇలాంటి రెమెడీస్ వారి వారి పరిస్థితిని తగ్గట్టుగా చెప్పొచ్చు. దానికి కాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎవరైనా ప్రముఖులు గతించబోతూ ఉన్నారా, అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలుతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.